చూడండి, ఈయన రాముల వారి తమ్ముడు లక్ష్మణ స్వామిని చికిత్స చేయమంటాడు. శత్రువులకు మనం సహాయం చేస్తామమ్మా, చేస్తామా? మీకు ఇంటి పక్కన ఇప్పుడు రాళ్ళు చేస్తున్నారు ఇంట్లో, వాళ్ళ ఇంటి కూడా మీరు పోయి సహాయం చేస్తారా? అదే అంటాడు, మీరు మా శత్రువులు, మా రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చారు, మీకు నేను సహాయం చేస్తే నేను రాజద్రోహిని అవుతాను అని అంటాడు సుశీల్. అంతే కదా, మామూలు చూపిస్తే అంతేనా కదా? శత్రువులకు సహాయం చేస్తే మనం ఏమవుతాం? మనము మన వాళ్ళకి ద్రోహం చేసిన మనము. అప్పుడు హనుమ ధర్మం చెప్తాడు. న్యాయానికి ధర్మానికి చాలా తేడా ఉంది. న్యాయం అంటే కేవలం ఒక పిడికిడి మందికి, గుప్పిడి మందికి మంచి జరిగేది న్యాయము. ధర్మం అంటే మొత్తం సమాజానికి మంచి జరిగేది ధర్మము. అప్పుడు ధర్మబోధ చేస్తాడు. హనుమ వైద్యుడు యొక్క ధర్మాలు చెప్తాడు. వైద్యుడు అనేవాడు ఎట్లయితే రాజధర్మం ఏమిటి, ఎవరు వచ్చిన శరణునికి శరణు ఇవ్వడమే రాజధర్మము. అట్లనే వైద్యుడి యొక్క ధర్మం ఏమిటి, ఎవరైనా సరే నీ ముందర రోగి ఉన్నట్లయితే, ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఉన్నట్లయితే ఆయనకు మొట్టమొదటి చికిత్స చేయడమే నీ ధర్మము. ఆ తర్వాత మిగతా వాళ్ళ శత్రువా మిత్రులా చూసుకోవాలి. అప్పుడు ఒకటిగా చాలా విషయాలు బోధన చేస్తే అప్పుడు జ్ఞానోదయం అవుతుంది సుశీలుడి. అప్పుడు చెప్తాడు ఏమని, సంజీవని పర్వతం మీద ఆ మూలిక తెమ్మని. ఆ తర్వాత ఏమైనా తెలుసు కదా మనకి, చూసారా? అదే ఇప్పుడు జరిగింది త్రేతాయుగంలో. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, చూసుకోండి. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే పంచనామా ఎఫ్ఐఆర్ తర్వాత మొట్టమొదటి ఏం చేయాలి, వాళ్ళ చికిత్సకి తెగించాలని చెప్పి మొట్టమొదటి ఇచ్చిందే. చూసారా? హనుమ చెప్పినటువంటి ఇప్పటికీ నడుస్తుందంటే ఎంత గొప్ప మేధావి అని. అంత ఉన్నప్పటికీ కూడా ఇంత కూడా అహంకారం లేదు. అన్ని పనులు కూడా ఆజ్ఞతో చేశాడు, ఏది కూడా ఆశించలేదు తను. ఆ యొక్క పర్వతాన్ని తీసుకుని వచ్చి పని అయిపోతే ఇక్కడ పడేలే, పర్వతాన్ని మనిషికి పెట్టొచ్చాడు. చూసారా? మనం ఏం చేస్తాం, పోతాం పిక్నిక్ కి పోతాము, బాడీ అక్కడ పడింది, బాడీ అన్ని పడి. ఇవి మనం నేర్చుకోవాల్సిన, అందుకని వాడు పూజలు అయ్యారు, మనం ఇక్కడే ఉంటాం. చిన్న విషయాలు ఇవన్నీ కూడా. అట్లా ఇక ముగ్గురు మనకి గురువులు, 4 యుగాలు ఉన్నాయి చెప్పగలిగాక. ఫస్ట్ది సత్యయుగము. అక్కడ ఆ వేద దక్షిణామూర్తి గురువు. ఆయన విశేషం ఏమిటి, ఆయన బాల స్వరూపం. ఆయన కింద ఉన్నారు చూసారా, 4 ఉంటారు. ఎవరుంటారు అంత పుస్తక వాళ్ళు ఉంటారు. వృద్ధ శిష్య. వాళ్ళు ఏం అడగారంట, వాళ్ళు చూస్తారంతే, చిన్మతులో కూర్చుంటాడు ఆయన అంతే. ఆయన చూస్తే చాలా అన్ని వచ్చేసినట్టు, అన్ని అర్థమైపోయినట్టు. అంటే దేవాలయం అనేది ఒక స్ఫూర్తి కేంద్రం, గుర్తుపెట్టుకోండి. ఏటీఎం సెంటర్ కాదు, మన కోరికలు తీసేటువంటి కేంద్రం కాదు. దేవాలయంలో మనము ఏదైతే ప్రతిష్ఠ చేస్తారో ఈరోజు 3 రోజులు అవన్నీ కూడా జరిగినాయి. ఇంతకుముందు మీరు కొత్త మొబైల్ ఫోన్ తీసుకొస్తారు, ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తారు, మొట్టమొదటిదాన్ని కవర్ తీసిన తర్వాత లోపల ఏముంటాయి, డబ్బా లోపల ఏముంటాయి, ఏముండవా? మొత్తము అంతా ఫస్ట్ ఫోన్ ఉంటుంది. ఇప్పుడంటే బ్యాటరీలు రావటం లేదు, లోపల ఉన్న బ్యాటరీ, బిల్ట్-ఇన్ బ్యాటరీ. ఒకప్పుడు బ్యాటరీ బయటకు ఉండేది, బ్యాటరీ పెట్టాలి కదా. తర్వాత ఏం చేయాలి, దానికి ఛార్జింగ్ పిన్ పెట్టాలి, ఛార్జింగ్ పిన్ యొక్క దాన్ని సాకెట్లో పెట్టాలి, స్విచ్ చేయాలి, కరెంట్ ఉంటే ఛార్జింగ్. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏం చేయాలి అని తెలియాలి. పిలిచారా మీరు పంతులని? అందుకని మీ ఫోన్ సరిగ్గా పని చేయటం పిలవాలి. పిలిచి, స్వామి పంతులు 1 లక్ష రూపాయలు ఫోన్ కొనుక్కున్నా, కొన్ని మంత్రాలు ఎదురున్నాయన అంటే బాగా పనిచేస్తాయి. ఛార్జింగ్ అయిన తర్వాత బటన్